హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాము. ఈరోజు అయితే మీకు ఫ్రూట్స్ చూపిస్తామండి. ఇవి బయట దొరుకుతాయండి, కాక చాలా రెసిపీల్లోకి వాడతారు. అలాగే ఈరోజు అయితే మేము ఇంట్లో తయారు చేసుకుంటున్నామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక పచ్చి బొబ్బస్కాయ తీసుకుంటున్నామండి. అలాగే దీన్ని తొక్కంతా చెక్కి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇదిగోండి బొబ్బస్కాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాము. వీటిని ఇప్పుడు మనం కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి ఉడికించుకుందామండి. వాటర్ అయితే బాగా మరిగింది. ఇందులో మనం బొబ్బస్కాయ ముక్కలు వేసుకుందాం. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత తీసేద్దామండి. బొబ్బస్కాయ ముక్కలు అయితే కొద్దిగా ఉడికినాయి. వీటిని ఇప్పుడు మనం వాటర్ అంతా పోయేలా వడకట్టుకొని పాకం పెట్టుకొని పాకంలో వేసుకుందామని వేసుకొని మనకి నచ్చిన కలర్లో తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు మనం ఒక బొబ్బస్కాయ తీసుకున్నాం కదండి. ఒక బొబ్బస్కాయకి 1 కప్పు పంచదార తీసుకుందామండి. అలాగే 1 కప్పు పంచదారకి 1 గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు ఇది లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు కూడా పాకం చేసి పెట్టుకుందాం. ఇదిగోండి మనం ఉడికించి పెట్టుకున్న బొబ్బస్కాయ ముక్కల్ని పంచదార పాకంలో వేసి ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇదిగోండి పంచదార పాకం పట్టి తీసిన బొబ్బస్కాయ ముక్కలండి. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన కలర్స్లోని రెడీ చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయండి. ఇవి మన నచ్చిన కలర్స్ అలాగే ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి కలర్లోని. పైనాపిల్, కివి, స్ట్రాబెర్రీ, ఆరెంజ్ ఇలా అనేక కలర్స్ తీసుకొని అందులో ఇలా కలుపుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట కొని తెచ్చుకునే దాంట్లోని ఎసెన్సీ కలుస్తుంది అనుకోండి, మనం అయితే ఎసెన్సీ కలపం కాబట్టి ఇలా సొంతంగా రెడీ చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, ఇదిగోండి ఫ్రూటీ అయితే తయారైపోయాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. ఫ్రూట్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో కొని తయారు చేసి పెడితే చాలా బాగుంటుందండి.